ప్రస్తుతం ఏపీలోని వివిధ గ్రామాల్లో అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఖచ్చితమైన రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పెషల్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ కమిషనర్ ఆర్ గోవిందరావు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ జిల్లా పద్మనాభం మండలం గంధవరంలో రీసర్వే భూ యజమానులతో గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సైంటిఫిక్ రీజన్ రోవర్ మిషన్తో నిర్వహిస్తున్న ఈ సర్వే వల్ల భవిష్యత్తులో 95% భూ యజమానుల మధ్య ఎటువంటి తగాదాలు జరగవని స్పష్టం చేశారు. 1953-57 మధ్య నిర్వహించిన భూ సర్వే కన్నా ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే పారదర్శకంగా ఉంటుందని, బౌండరీ యాక్ట్ 1923 ప్రకారం భూ యజమానుల సమక్షంలోనే హద్దులు నిర్ణయించి ఎల్పీఎం నెంబర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. సాదా బైనామా పత్రాలతో రీసర్వేలో ఎల్పీఎం నెంబర్లు కేటాయించడం జరగదని, సాదా బైనామాలకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్టు గోవిందరావు తెలిపారు. 2 ఏళ్ల క్రితం వరకు సాదా బైనామా పత్రాలతోనే ఎల్పీఎం నంబర్లతో నమోదు చేసేవారని, అయితే ఆ జీవోను పొడిగించినందున సాదా బైనామా పత్రాలతో ప్రస్తుతం ఎల్పీఎం నెంబర్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా జాయింట్ కమిషనర్ గోవిందరావు పేర్కొన్నారు. గంధవరం సర్వే నెంబర్ 17-18లో తమ సొంత జిరాయితీ భూముల్లో నీటి నిల్వలు చేసుకుని పంటలు పండించుకునేందుకు బందలు ఏర్పాటు చేసుకోగా రీసర్వేలో ఆయా బందలకు అధికారులు ఎల్పీఎం నెంబర్లు ఇవ్వడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. అందుకు గోవిందరావు స్పందిస్తూ ప్రభుత్వ రికార్డుల్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖచ్చితమైన కొలతలతో ప్రజల సమక్షంలోనే ఈ రీసర్వే జరుగుతోందని, కొన్ని సర్వే నెంబర్లలో 5 సెంట్లు లోపల మాత్రమే హెచ్చుతగ్గులుండొచ్చని, వాటి గురించి తహసీల్దారు, ఆర్డీఓ సమక్షంలో భూ యజమానులు ఫిర్యాదిస్తే తిరిగి రీసర్వే చేసి నిర్ధారిస్తారన్నారు. బాధితులంతా ఈ రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే పద్మనాభం మండలంలోని బాందేవుపురం పంచాయతీ విజయరాంపురంలో ప్రభుత్వ చెరువు కబ్జాకు గురైందని, ఆక్రమణలు తొలగించాలని గ్రామ సభలో అక్కడి వారు ఫిర్యాదు చేయగా విచారణ జరిపించాలని ఆర్డీఓకు గోవిందరావు ఆదేశించారు. కార్యక్రమంలో భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్, విశాఖ సర్వే ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ కె సూర్యారావు, పద్మనాభం తహసీల్దార్ కాకర ఆనందరావు, గంధవరం సర్పంచ్ జీవీకే మురళీరాజు, ఎంపీటీసీ బి రమణరాజు, రీసర్వే ఇన్స్పెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, వీఆర్ఓ కనకారావు, సర్వేయర్ కోటి, వీఆర్ఏలు మంగమ్మ, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు.